ఓకే. ఇవాళ క్లాస్‌లో ఇప్పుడు గెయిన్ విడ్త్ ప్రోడక్ట్ మన టాపిక్. గెయిన్ విడ్త్ ప్రోడక్ట్ అంటే యాస్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్. ఓకే. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ బిట్వీన్ గెయిన్ అండ్ బ్యాండ్‌విడ్త్. బ్యాండ్‌విడ్త్ అంటే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ at which the gain is of considerable amount, generally about 70.7%. దీనికన్నా ఎక్కువ ఉంటే కనుక ఓకే జనరలీ ఈ వాల్యూస్ మనం ఒక యాంప్లిఫైయర్ వర్క్ చేయడానికి ఈ ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లోపలనే మనం ఆపరేట్ చేస్తాం. బికాస్ లేటెస్ట్ రేడియో సిగ్నల్, ఓకే, ఒక రేడియో సిగ్నల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రేడియోలో వచ్చే వాయిస్ కానీ ఇప్పుడు అది మీరు ఆ నాబ్ ఏదైతే మనం తిప్పుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎట్ వన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి నాయిస్ లేకుండా మనకి వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, ఒక ఎఫ్ఎం సిగ్నల్ తీసుకుంటే కనుక ఓకే. సో అది ఎక్కడ వరకు వినిపిస్తుంది అంటే ఒక 70.7% వరకు. అంటే దీని తర్వాత ఒక 3 dB సిగ్నల్ అంటమాట దీన్ని. ఓకే, 3 dB సిగ్నల్ కన్నా మనం ఒకవేళ ఇంకా ఎక్కువ ఫర్దర్గా నాబ్ తిప్పితే కనుక అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ విల్ బికమ్ డిస్టార్టెడ్. ఓకే, దిస్ ఈజ్ in this, if you operate in this particular range of frequencies, if you operate, you can hear the signal. But if you go further to this side or this side, you cannot hear the voice signal in a radio. Okay, so ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మీద మనకి అంటే ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకు తెలిస్తే కనుక ఇట్ ఈస్ వెరీ డిజైరబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్డ్ టు ఆపరేట్ మెనీ కైండ్స్ ఆఫ్ డివైజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్లో ఆపరేట్ చేసినప్పుడు మీకు నాయిస్ వినిపిస్తుంది. కానీ వన్స్ ఇట్ రీచెస్ దిస్ రేంజ్, ఓకే, ఇన్ దిస్ రేంజ్, ఓకే, ఈ రేంజ్లో మనకి ఫ్రీక్వెన్సీస్లో రీచ్ అయినప్పుడు స్లోగా యూ కెన్ హియర్ ద సిగ్నల్. ఓకే, సో దీన్ని 3 dB అంటాం అన్నమాట. 3 dB ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాం. ఓకే, ఆర్ దీన్ని బ్యాండ్ విడ్త్ అని కూడా పిలుస్తాం. ఓకే, బ్యాండ్ విడ్త్ ఈజ్ అ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ విచ్ యూ కెన్ హ్యావ్ ద డిజైర్డ్ సిగ్నల్ ఆర్ వాట్ ఎవర్ ద కన్స్యూమర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు లిజన్ an audio signal, he will get that audio signal in this particular range of frequencies. Okay, అదేంటది బ్యాండ్ విడ్త్ అంటాం దాన్ని. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్యాండ్ విడ్త్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లోని మనం ఈ యాంప్లిఫైయర్స్లో మనం యూజ్ చేసినప్పుడు దాని గురించి స్పెసిఫై చేస్తారన్నమాట. ఈ రేంజ్ ఆఫ్ బ్యాండ్ విడ్త్లో మనం ఆపరేట్ చేస్తే యూ విల్ గెట్ బెటర్ యాంప్లిఫికేషన్ అని. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ యాంప్లిఫికేషన్ ఇఫ్ యూ ఆపరేట్ ఇన్ దిస్ సైడ్ ఆర్ ఇఫ్ యూ go away from the range of frequencies that they allotted to you. If you go away from that frequencies, you will not hear the signal properly. Not just about radio, but there are other kinds of signals also where you require large distance communication. Okay, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీకే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే మీ రిసీవర్ అండ్ సెండర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాట్లాడుకున్న వాళ్ళ వాయిస్ క్లియర్గా వినిపించాలి అని అంటే కనుక ద ఫ్రీక్వెన్సీ షుడ్ మ్యాచ్. ఓకే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ మ్యాచింగ్ ద కమ్యూనికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడైతే ఆ బ్యాండ్ విడ్త్లోనే మనము వర్క్ చేస్తే కనుక దెన్ ఓన్లీ యూ కెన్ హియర్ ప్రాపర్ సిగ్నల్ or you can get proper signal. Okay, I'm only talking about radios, but there are other kinds of communication also. Okay, so all that is possible only when you send a signal which is matching with the bandwidth of the receiver. Okay, సో ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మనకి ఒక బ్యాండ్ విడ్త్ ఇస్తాడు. మనకి ఆ బ్యాండ్ విడ్త్ని మన ఇచ్చే యాంప్లిఫైర్కి ఒక గెయిన్ ఉంటుంది. ఓకే, that amplifier gain, let us say if it is current gain or voltage gain, current gain అయితే AI అని రిప్రజెంట్ చేస్తాం, voltage gain అయితే AV అని రిప్రజెంట్ చేస్తాం, but generally gain is represented by A. Okay, so A value into bandwidth is generally specified in the range of frequencies. Okay, in terms of when you're talking about transistors, it is given as FT. Okay, generally there will be a range of frequencies f1 f2 మధ్యలో ఒక టూ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. ఓకే,
In this ft will be there at one particular frequency. You will be getting maximum gain, or sometimes the gain will be constant like this. In this particular example that I am seeing in that I have shown in the figure here, you are receiving maximum gain at multiple frequencies. ఇక్కడ కింద చూడండి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీస్, రైట్? ఈ పార్ట్ అంతా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, maximum value of amplification was possible from here to here, రైట్? ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం గెయిన్ అనేది పాసిబుల్ అయింది ఫర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, రైట్? సో ఆ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ ఇచ్చినప్పుడు లెటస్ సే ఇక్కడ ఎఫ్టీ ఉందనుకుందాం, ఓకే? ఒక ఫ్రీక్వెన్సీ వాడు మ్యానుఫ్యాక్చర్ ఏం చెప్తున్నాడంటే ఎట్ దిస్ పాయింట్ యూ విల్ బీ గెటింగ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అండ్ వెరీ గుడ్ ఆపరేషన్ అని చెప్తున్నాడు. దాన్ని మనం ఎఫ్టీ అని అజ్యూమ్ చేసుకున్నాం. ఎఫ్టీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్, జీబీడబ్ల్యూపీ. మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్లో ఇలా ఇస్తాడు, ఓకే, షార్ట్ ఫామ్లో. బట్ ఇన్ సమ్ టెక్స్ట్ బుక్స్ జీబీ అని కూడా ఇస్తాడు. గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ ఇలా ఇస్తాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో జీబీపీ అని ఇస్తాడు. ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. జీబీపీ అంటే ఏంటి, జీబీ ఏంటి, జీబీడబ్ల్యూపీ అని, all are one and the same when you are talking in terms of electronics. When you talk in terms of computer science, that will be different, that is gigabytes, okay? But when you are talking with respect to electronics, these are nothing but gain bandwidth product. So ikkada oka symbol ichadu, this is nothing but an op amp, which you will be studying later on in this electronics course. Inka electronics sambandhinచిన subjects chaala vastayi meeku. సో అప్పుడు చదువుతారు ఓపీ యాంప్. నథింగ్ బట్ ఓపీ యాంప్ ఈజ్ నథింగ్ బట్ ఏ అడ్వాన్స్ మోడల్ ఆఫ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్, ఓకే? ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఇస్ బేసిక్ లెవెల్ యాంప్లిఫైయర్స్ ఇవి. ఓపీ యాంప్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ దీనికన్నా. సో ఇక్కడ కొన్ని ట్రాన్సిస్టర్స్ని కూడా బేసిక్ లెవెల్లో మనం రిప్రజెంట్ చేయాలంటే ఇలాగే రిప్రజెంట్ చేస్తాం, ఓపీ యాంప్ చూపించి రిప్రజెంట్ చేస్తాం, ఓకే? సో ఇక్కడ ఎఫ్ఈటీ ట్రాన్సిస్టర్ని మనం అజ్యూమ్ చేసుకుందాం దీన్ని, ఓకే? ఎఫ్ఈటీ ట్రాన్సిస్టర్, జేఫెట్ ట్రాన్సిస్టర్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైయర్స్ ఇన్ ఎఫ్ఈటీ టైప్? వన్ ఈజ్ కామన్ సోర్స్ టైప్, ది అదర్ వన్ ఈజ్ కామన్ డ్రెయిన్ టైప్, ది లాస్ట్ వన్ ఈజ్ కామన్ గేట్ టైప్. And among this we studied about all these three configurations, and we know that common drain is also called as source follower configuration. Source follower, common drain configuration, okay? Most widely used configuration among the three is common source configuration. In this if you observe here, gain value if it is given and bandwidth value if it is given, it is very easy to find the gain bandwidth product. But generally మీరు మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ట్రాన్సిస్టర్స్ని డిజైన్ చేసినప్పుడు వాటి డివైజెస్ మీద స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పుడు జీబీడబ్ల్యూపీ వాల్యూ ఇస్తాడు జనరల్. హీ విల్ నాట్ గివ్ యూ గెయిన్ వాల్యూ, ఓకే? అండ్ హీ మైట్ స్పెసిఫై యూ ఎఫ్టీ వాల్యూ. సో వెన్ దీస్ టూ ఆర్ స్పెసిఫైడ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ gain, right? What is the formula? As I told you, GBWP is given by gain into, one second, FT కాదు, ఇది బ్యాండ్ విడ్త్. ఇది ఇక్కడ బ్యాండ్ విడ్త్ వాల్యూ ఇస్తాడు. గెయిన్ వాల్యూ ఇచ్చినప్పుడు, బ్యాండ్ విడ్త్ వాల్యూ ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ జీబీడబ్ల్యూపీ. ఒకవేళ జీబీడబ్ల్యూపీ వాల్యూ ఇచ్చి ఇంకా ఒక ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చాడు మనకి, గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కనుక గెయిన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ వాల్యూ చేయాలి, ఓకే? సో వాట్ యూ గెట్ ఈస్ ఫైనల్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గెయిన్ వాల్యూ, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు GBWP divided by F, the given frequency. So at any particular frequency, if you want to find the gain value, let us say ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో, ఓకే, the manufacturer has given me gain bandwidth product, GBWP వాల్యూ ఇచ్చాడు మనకి, ఓకే? GBWP వాల్యూ ఇక్కడ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ let us say F is equal to 1000 Hz అని ఇచ్చాడు నాకు. At F equal to 1000 Hz,
he wants me to find the value of GBWP, and he has okay, and he has also given gain value, which is 2 at this point. I'm assuming this as 2, this is 1000. So what will be GBWP now? GBWP is nothing but gain value, which is 2, into the frequency value, which is 2000. So 2000 was 2 into 1000, 2000. Okay, so it'll find out just some gain bandwidth product. Okay, in some cases, if he has given this value and he will ask you to find gain value giving the frequency. Okay, in some cases ఇలా కూడా ఇస్తాడు గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రోడక్ట్ మీకు 2000 ఇస్తాడు, and we don't know gain value, and he also gives frequency as 1000. Then it is easy to find gain value. What is gain value? 2. Okay, A is equal to 2. So just 1 or 2 marks ki questions istadu generally. Okay, so this is the last topic in this particular unit, module 3. I have explained all the other topics. Go through that. Okay, ఇంకోటి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఒక్క నిమిషం షేర్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఏవైతే లాస్ట్ క్లాస్లో చెప్పానో. So these are the problems that I have discussed in the last class. Go through these ones, and most importantly, if you want to solve these problems, ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఫాలోవర్ నెట్వర్క్ అంటే కామన్ డ్రైన్ కాన్ఫిగరేషన్ మీద ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అలాగే మీకు ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్ ఆఫ్ కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ మీద ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ పారామీటర్స్ ఏమేమి డిరైవ్ చేసాం మనం ఆ రోజు, ZI, Z0 అండ్ ఏవివి, ఈ మూడిటికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఓకే, these are very important. Okay, because we have derived this, and the derivation itself will take like 1 page. Okay, so it's not good to derive the entire formula when they give a problem. You know, it will consume lot of time. You should start from the derivation. Okay, directly write the formula. So that is why it is good to memorize సమ్ ఫార్ములాస్, నాట్ ఎవ్రీథింగ్. అంతా మెమరైజ్ చేసి అంతా బట్టి కొట్టడం అనేది చాలా బ్యాడ్ థింగ్ అది. ఓకే, ఎందుకంటే మనం చదువుతున్నాం కాబట్టి మీకు నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా ఫర్దర్గా వచ్చే కోర్సెస్లో మీరు చదివేటప్పుడు బట్టి కొడితే మాత్రం ఏది రాదు. ఓకే, అందుకోసమే ఏం చెప్తున్నానంటే ఈ డెరివేషన్స్ని గుర్తుపెట్టుకోండి. డెరివేషన్స్ ఎలా చేస్తున్నాం, ఎలా వచ్చింది అనేది ఫస్ట్ చెక్ చేయండి. అది మీకు ఒకసారి డెరివేషన్ అర్థమైతే కనుక లాస్ట్లో ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోని చెప్తున్నా. ఈ ఫార్ములా ఒకటి మెమరైజ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు మొత్తం ZI నేను డిరైవ్ చేస్తా, Z0 డిరైవ్ చేస్తా, ఏవి డిరైవ్ చేస్తా అంటే టైం కన్జ్యూమ్ అయిపోతుంది మొత్తం. అక్కడ డెరివేషన్ కాకుండా అప్పుడు అక్కడ డైరెక్ట్గా ఫార్ములాస్ రాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక లాస్ట్ పాయింట్లో ఇక్కడ చూడండి, ZI డైరెక్ట్ ఫార్ములా రాశాడు, మొత్తం డిరైవ్ చేసుకుంటూ పోలేదు. Z0 కూడా డైరెక్ట్ ఫార్ములా రాశాడు. ఓకే, సో ట్రై టు రిమెంబర్ ద ఫార్ములాస్ at the end before going to the exam, then only you try to memorize these things. Okay, don't derive everything. You won't have that much amount of time while solving the problems. If you get confused, these problems will take like a 1 hour time. Okay, కన్ఫ్యూజ్ ఎక్కడైనా అయ్యి ప్రాబ్లంలో ఏదైనా ఫార్ములా మర్చిపోవడం ఏదైనా చేశారనుకోండి, మొత్తం డెరివేషన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సైన్లు కూడా మీరు చాలా ఇంపార్టెంట్, మైనస్ సైన్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వన్ స్మాల్ మిస్టేక్, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. దట్ ఈస్ ద రీజన్ యూ ట్రై టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఫస్ట్. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ ద డెరివేషన్స్ at home, but once you go to the exam, you have to remember these formulas. 3 important formulas. One is ZI, Z0, input impedance, output impedance, and voltage gain. And that was given in table. ఇక్కడ టేబుల్స్లో కూడా మీకు క్లియర్గా ఇచ్చాం, సర్క్యూట్తో సహా ఉంది ఇందులో టేబుల్స్లో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ కాన్ఫిగరేషన్, ఫిక్స్డ్ బయాస్, కామన్ సోర్స్, JFET కాన్ఫిగరేషన్. DMOSFET మనం డిస్కస్ చేయలేదు. ఓకే, DMOSFET ఈజ్ నాట్ దేర్ ఇన్ థర్డ్ యూనిట్. బట్ JFET అంటే DMOSFETకి JFETకి సిమిలర్గా ఉంది కాబట్టి అలా రాశాడు వాడు.
Okay, D MOSFET is not there, just JFET is, JFET లో ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఓకే, ZI వాల్యూ, Z0 వాల్యూ, AV వాల్యూ, ఇట్లా ప్రతి కాన్ఫిగరేషన్కి ఇచ్చాడు మనకి. నెక్స్ట్ సెల్ఫ్ బయాస్ కూడా ఈ టేబుల్ ఒకటి చూసేసుకుంటే మీకు జేఫెట్ మీకు ఆ మిడ్లో ఉండే సెకండ్ మిడ్లో ఉండే ఆ జేఫెట్ యాంప్లిఫైర్స్ మాడ్యూల్ 3లో సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా వచ్చేసినట్టే ఈ టేబుల్ ఒకటి చదువుకుంటే. ఓకే, ఆపరేషన్ మీరు ఓన్గా నేను చెప్పింది రాసేస్తే సరిపోతుంది, కానీ సర్క్యూట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ ముందు మీరు చూసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. ఓకే, ఈ టేబుల్ ఒకటి చూసుకుంటే ఎగ్జామ్ ముందు మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఫిక్స్డ్ బయాస్, నెక్స్ట్ సెల్ఫ్ బయాస్, దాని తర్వాత ఇక్కడ చూడండి సెల్ఫ్ బయాస్ అన్బైపాస్ కేస్, ఇది బైపాస్ కేస్. ఓకే, అండ్ హియర్ వోల్టేజ్ డివైడర్ బయాస్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇవన్నీ ఏంటి, కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్కి, సిఎస్ కాన్ఫిగరేషన్. బట్ ఇన్ కామన్ డ్రైన్ అండ్ కామన్ గేట్ కాన్ఫిగరేషన్స్ ఓన్లీ 2 diagrams are there. Okay, what are those? These two, common source common drain configuration. In common drain configuration, this is nothing but source follower అని పిలుస్తాం దానికి ఉన్న వాల్యూస్. నెక్స్ట్ కామన్ గేట్ కాన్ఫిగరేషన్, లాస్ట్ వన్. సో ఇక్కడ సోర్స్ ఫాలోవర్ అని ఇచ్చాడు, కామన్ డ్రైన్ అని ఇవ్వలేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కామన్ డ్రైన్ కాన్ఫిగరేషన్, ద ఫస్ట్ వన్. సో go through this table. Okay, so how many pages are there? About 3 pages are there, that's it. 1 2 and 3, ఈ 3 pages ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకే, మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను కదా, బాయిల్ స్టడ్ టెక్స్ట్ బుక్, అందులో ఉన్నాయి. ఒకసారి గో త్రూ దట్ అండ్ ట్రై టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ బిఫోర్ ఎగ్జామ్. ఇప్పుడు చూసుకోండి, డెరివేషన్ అనేది మొత్తం నేను చేసింది అన్నీ చూసుకోండి, కానీ ఎగ్జామ్ ముందు డెఫినెట్గా వీటిని మెమరైజ్ చేసుకోండి. ఓకే, బికాస్ దీని మీద ప్రాబ్లం రావచ్చు, లేకపోతే డైరెక్ట్ క్వశ్చనే రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ఎనాలిసిస్ ఆఫ్ సోర్స్ ఫాలోవర్ నెట్వర్క్. అప్పుడు ఏం చేస్తారు, మీరు నెట్వర్క్ గీయాలి. ఓకే, నెక్స్ట్ ZI Z0 AV, వాళ్ళు డెరివేషన్ అని ఏం మెన్షన్ చేయకపోతే జస్ట్ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ ఈ ఆస్ యూ డిరైవ్ ద ZI వాల్యూ, Z0 వాల్యూ అండ్ AV in the analysis part, then only you have to derive these 3 things. Otherwise, just drawing the circuit and explaining its operation and giving these values, that's enough. Okay, for writing the analysis part of source follower network. అట్లాగే డిఫరెంట్ కాన్ఫిగరేషన్, కామన్ గేట్ కాన్ఫిగరేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ దీస్ 3 కాన్ఫిగరేషన్స్ మోస్ట్ ఆఫన్ దిస్ క్వశ్చన్ వాస్ గివెన్ ఇన్ కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా, ఫిక్స్డ్ బయాస్, సెల్ఫ్ బయాస్, బైపాస్ కేస్ అండ్ అన్బైపాస్ కేస్. ద లాస్ట్ వన్ ఈజ్ వోల్టేజ్ డివైడర్స్. అమాంగ్ దీస్ దిస్ వన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ వన్, దట్ ఈస్ వై దిస్ ఈజ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, వోల్టేజ్ డివైడర్ బయాస్. Okay, so try to remember these values also. Okay, so with this the third unit is also over. Okay, and here coming to the problems, sometimes he might give you in the question to find transconductance value GM and also channel resistance RD. Okay, it is very easy to find the transconductance value and channel resistance value. If you come to channel resistance value, ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇస్తాడు మీకు. క్వశ్చన్లో ఇవ్వకపోతే కనుక, ఇక్కడ క్వశ్చన్లో YOS ఇవ్వలేదు, IDSS ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఈ 3 ఇక్కడ YOS అంటే ఏంటంటే అడ్మిటెన్స్ అంటాం, దీనికి ఇన్వర్స్ చేస్తేనే మనకి RD వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఛానల్ రెసిస్టెన్స్ RD, ఫ్రమ్ డ్రైన్ టు సోర్స్కి ఛానల్ మధ్యన ఏదైనా రెసిస్టెన్స్ ఉంటుందో దాన్ని ఇక్కడ రాసాను చూడండి, దిస్ వన్. సో RD is equal to 1/YOS, this value. Remaining all things, if you see, ZI value formula he had substituted, Z0 formula, next AV value again formula, only formula substitution is there. Okay, in the problems. So don't get scared whenever you see the problem, don't get scared, you can just substitute that formula rasi substitute చేస్తే generally 10 marks అట్లా అడగచ్చు. ఓకే, సో ఫుల్ మార్క్స్ కూడా ఇస్తాడు ఈ క్వశ్చన్స్ జనరల్లీ, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఇట్లా 5 బిట్స్ ఇచ్చినప్పుడు ప్రతి బిట్కి 2 మార్క్స్కి అలాట్ చేస్తారు. ఓకే, సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ డిరైవ్ చేయొచ్చు. అలాగే జిఎంకి దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ ఫార్ములా, వీ హ్యావ్ డిరైవ్డ్ దిస్. ఓకే, జిఎం నాట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వాల్యూ T2 IDSS by VP. సో ఇక్కడ చూడండి పించ్ ఆఫ్ వోల్టేజ్ వాల్యూ కూడా ఇచ్చాడు స్పెసిఫికేషన్స్లో, IDSS వాల్యూ అండ్ పించ్ ఆఫ్ వోల్టేజ్. సో both these values are given and you have to directly substitute that. So gm naught will be equal to this one, 2 IDSS by mod Vp. So this is nothing but mod Vp is nothing but the magnitude of that. Okay, even if you has given the pinch of voltage negative value, if in some cases he will give in negative values, you have to take mod Vp, which means that positive value. Okay, because whatever the value you take positive or negative, here once you assign the mod value there, it will become positive. So that is nothing but 8 ms, because gm అనేది ఏంటంటే gm నాట్ అనేది ఇప్పుడు ఈజ్ ఆర్ నథింగ్ బట్ ట్రాన్స్ కండక్టెన్స్. ఈ కండక్టెన్స్ వాల్యూస్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ కండక్టెన్స్ అనేవి నెగిటివ్ ఉండకూడదు. ఓకే, సో నెగిటివ్ ఉండవు కాబట్టి mod అని ఇక్కడ డిజైన్ చేసుకున్నాడు సింబల్, అండ్ హీ హాస్ ఫైనలీ అబ్టైన్డ్ దీస్ థింగ్స్. ఓకే, సిమిలర్లీ కమింగ్ టు ద ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్. ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్లో కూడా ఇక్కడ అగైన్ some details are not specified here, but those details will be specified beside the transistor FET, IDSS, VP and YOS. Always remember, if you want to find the input impedance Zi, always look at from this side and this part is enough. Transistor ki mundu edaithe undo aa part తీసుకుని కెపాసిటర్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసేసేయాలి, because we are only talking about DC biasing. Okay, so in this case Zi will become Rg. ఇక్కడ చూడండి లాస్ట్లో ఇచ్చాడు Zi equal to Rg. So in this way here also same formulas you have to use. Z0, in this question they have not asked about voltage gain, that is why AV గురించి ఇక్కడ ఫార్ములా ఏం లేదు. Zi and Z0 అడిగాడు. Okay, Zi and Z0, direct formula substitution.